అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలిస్తున్నటువంటి పరిపాలన, ముఖ్యంగా విదేశాంగ విధానంపై అతడు చూపిస్తున్నటువంటి విధానం చూస్తే మనకి చిరాకు పుడుతుంది. అయితే కొన్ని విషయాల్లో చిరాకు పుట్టించిన, పిచ్చోడ్లా ప్రవర్తించిన, కొన్నిసార్లు మాత్రం ఈ డొనాల్డ్ ట్రంప్ ని ఫాలో అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది విద్యార్థులు ఎవరైతే ఇంటర్వ్యూలకి వీసా కోసం వస్తున్నారో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే హోల్డ్ లో పెట్టారు. అంతేకాకుండా ఎవరెవరైతే ముఖ్యంగా అమెరికాలో చదువుకోవడానికి వెళ్తున్నారో ఈ అమెరికాలో చదువుకోవడానికి వెళ్తున్నటువంటి విద్యార్థుల పైన అయితే ఆ అమెరికా విదేశాంగ విధానం అయితే దృష్టి పెట్టింది, ముఖ్యంగా నిఘా పెట్టింది. వీళ్ళు ఎక్కడైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, అంటే సోషల్ మీడియాలో వీళ్ళకి ఎక్కడెక్కడ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అంటే ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇంక ఏదైనా సరే అందులో వీళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు, పాలస్తీన్కి ఏమైనా సపోర్ట్ గా ఉన్నారా, ఇజ్రాయెల్కి ఏమైనా అంటే యూదులకి వ్యతిరేకంగా ఉన్నారా, ఇలాంటి సపోర్టర్స్ ఎవరైనా ఉంటే, పాలస్తీన్కి సపోర్ట్ గా ఉంటే గనక వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాలో వీసా దొరకదు కాదు కదా, కనీసం వాళ్ళు అమెరికాని టచ్ చేయడానికి కూడా లేదు, ఏ విజిటింగ్ వీసా మీద కూడా వెళ్ళడానికి లేదు. అంటే వాళ్ళని, ఆ విద్యార్థుల్ని పూర్తిగా బహిష్కరిస్తున్నారు. వాళ్ళని ఇక పూర్తిగా వీళ్ళు అనర్హులు అని ఇక ట్రంప్ తన ఇదైతే ముద్ర అయితే వేసేస్తాడు. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళడానికి లేదు. అయితే ప్రతి సోషల్ మీడియా ఏదేది అకౌంట్ అవుతుందో మన వాళ్ళకి, మన దేశానికి చెందినటువంటి విద్యార్థులు, ముఖ్యంగా మన విద్యార్థులని కాదు, ప్రపంచంలో ఏ విద్యార్థులైనా సరే పాలస్తీన్కి సపోర్ట్ గా ఉన్నటువంటి విద్యార్థులు మాత్రం అమెరికా వెళ్ళడానికి లేదు. ఇప్పుడైతే తనిఖీలు మొదలు పెట్టారు. ఇది నిజంగా చాలా మంచిది. యూదులకి వ్యతిరేకంగా పాలస్తీన్కి సపోర్ట్ గా ఉంటే అమెరికాలో ఉగ్రవాదం పెంచి పోషించబడుతుంది, వాళ్ళు ఉగ్రవాదులే, కాబట్టి అలాంటి వారిని మేము రానివ్వడం లేదు అంటూ ఇప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ అలాగే ఆయన క్యాబినెట్ అందరూ కూడా తీర్మానం చేశారు. సో ఇది ఒక విధంగా మంచిది. మనం కూడా పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వారిని, పాకిస్తాన్ సపోర్టర్స్ ని, ఇక్కడ ఉగ్రవాదుల్ని పెంచి పోషించే వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళకి, అలాగే ఇక్కడ ఈ దేశంలో రక్త మాంసాలతో పుట్టి విదేశీ భక్తులుగా ఉన్నటువంటి వారిని, ఈ దేశాన్ని కించపరుస్తూ విదేశాలతో అంటగాగుతున్నటువంటి ఈ కుహనా మేధావులందరినీ కూడా దేశ బహిష్కరణ చేస్తే ఈ భారతదేశానికి కూడా మొత్తం దరిద్రం వదిలిపోతుంది. లేకపోతే ఎవడైనా సరే రాజకీయంగా విమర్శించవచ్చు, తప్పేం కాదు, కానీ దేశం మీద ప్రేమ లేకపోతే అలాగా, నీకు జాతీయత మీద ప్రేమ లేకపోతే, అసలు జాతీయత అంటే ఏమిటో తెలియకపోతే నువ్వు ఎంతసేపు చైనాని లేకపోతే పాకిస్తాన్ని లేకపోతే బంగ్లాదేశ్ ని ఇష్టపడేవాళ్ళు, ముఖ్యంగా ఇక్కడ మన దేశంలో ఇష్టపడుతూ దేశాన్ని తిడుతున్నారు. ఈ దేశాన్ని తిడుతుంటూ వాళ్ళనేం పొగుడుతున్నారు. ఇలాంటి వారిని ఏమనాలి? కుహనా మేధావులు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఇలాంటి వారిని దేశ బహిష్కరణ చేయాలి. ట్రంప్ చేస్తున్న ఈ విధానం నాకు బాగా నచ్చింది. పాలస్తీన్కి గానీ, పాలస్తీన్కి సపోర్ట్ చేసిన, యూదులకి వ్యతిరేకంగా ఉన్న ఉగ్రవాదులు వాళ్ళు అవుతున్నారంటే మరి ఇక్కడ ఉగ్రవాదులే ఉన్నారు కదా, వీళ్ళని ఎప్పుడు మనం పంపిస్తాం?